తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ డాక్టర్ దీపిక అనుమానాస్పద మృతిలో మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారంలో వంచనకు గురి కావడంతో మనస్తాపం చెంది దీపిక ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇందుకు కారకుడైన దీపిక ప్రియుడు కూడా డాక్టర్ కావడం విశేషం. నిందితుడు డాక్టర్ అమర్ సాహస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా డాక్టర్ దీపిక మృతిపై ఉన్న మిస్టరీ వీడినట్లయింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఫిబ్రవరి 5న అనంతపురానికి చెందిన డాక్టర్ దీపిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలోనే ఆమె ఆపరేషన్ థియేటర్లో విగత జీవిగా ప్రాణాలు వదిలింది. దీపిక ఎంబీబీఎస్ పూర్తి చేసి స్థానిక సిద్ధార్థ వైద్య కళాశాలలో అనెస్థీషియా విభాగంలో పీజీ చదువుతోంది. విధులలో ఉన్న సమయంలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. విచారణ జరిపిన పోలీసులు దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దీపిక ఆత్మహత్యకు పాల్పడటానికి ఆమె ప్రియుడు డాక్టర్ అమర్ సాహస్ రెడ్డి కారణమని తేల్చారు. అమర్ సాహస్ నందిగామలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అతన్ని విచారణకు పిలిచి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన దీపిక తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో అనెస్థీషియా విభాగంలో పీజీ చివరి ఏడాది చదువుతోంది. ఫిబ్రవరి 5న విధి నిర్వహణలోనే ప్రభుత్వాసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఉన్న బెడ్పై ప్రాణాలు కోల్పోయింది. అసలు ఆమె ఎలా చనిపోయింది అనేది మిస్టరీగా మారింది. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు గుర్తించారు. పీజీలో దీపికకు సీనియర్గా ఉన్న హైదరాబాద్కు చెందిన అమర్ సాహస్తో ఏడాదిగా పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో అమర్ విశాఖకు చెందిన గీతంస్లో ఎంబీబీఎస్ చదువుతున్న తన బ్యాచ్మెంట్ను ప్రేమించాడు. ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో దీపికను అమర్ దూరం పెడుతుండటంతో వారిద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. పీజీ పూర్తయ్యాక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో అమర్ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీపిక మృతి చెందడానికి ముందు కూడా అమర్తో ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. చివరిగా చనిపోవటానికి ముందు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ఫోన్లో ఇద్దరు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. తనకు పెళ్లి ఖాయమైందని, నిన్ను చేసుకోలేను అని అమర్ దీపికకు చెప్పటంతో దీపిక మనస్తాపానికి గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. విజయవాడ రావాలని, కలుస్తానని చెప్పినా అతను అంగీకరించలేదని పోలీసులు గుర్తించారు. దీంతో దీపిక రోగికి మత్తిచ్చే సమయంలో కండరాలు రిలాక్స్ అయ్యేందుకు వాడే ఓ ఇంజెక్షన్ను తీసుకోవడంతో మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీపిక తండ్రి కోదండరామిరెడ్డి, సీఎం చంద్రబాబు, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్తో సహా ప్రభుత్వంలో ఉన్నవారిని కలిసి అనేక మార్లు కేసు విచారణ జరిపి కారకులను శిక్షించాలని కోరారు. అమర్ను కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.